నిన్నటి వీడియోలో సుప్రభాతాలన్నింటిలో కల్లా మొట్టమొదటిది కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అనే సుప్రభాతం అండి. ఈ సుప్రభాతంతో రామలక్ష్మణులను మేల్కొల్పుతాడు విశ్వామిత్రుడు. తర్వాత సరయూ నది దాటడానికని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ విషయం అయితే చెప్పుకున్నాం కదా. ఈరోజు అక్కడి నుంచి కథ అనేది కంటిన్యూషన్ ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కాలం. అలా ముందుకి నడుస్తున్న వాళ్ళకి మధ్యలో ఒక ఆశ్రమం కనిపిస్తుందండి. ఆశ్రమాన్ని చూసి రాముల వారు విశ్వామిత్రుని అడుగుతారు, ఈ ఆశ్రమం ఎవరిది అని చెప్పి. అప్పుడు నాయనలారా, ఒకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు అనే అతను తపస్సుకి భంగం కలిగించాడు. అందుకు కోపగించుకున్న శివుడు తన మూడో కన్ను తెరవగా మన్మధుడు కాలి బూడిదైపోయాడు. అప్పటి నుండి అతను అనంగుడు అనిగా పిలువబడ్డాడు. అంటే అంగములు లేనివాడు. అంటే మన శరీర అవయవాలు భాగాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా కాలిపోవడం వల్ల మన్మధుడు ఆ శరీర అవయవాలన్నీ కోల్పోతాడనమాట. సో మన్మధుడు అంగాలను త్యజించిన ప్రదేశం కాబట్టి దాన్ని అంగదేశం అని పిలవసాగారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా శివభక్తులే ఉంటారు. వారికి ఎటువంటి పాపాలు కూడా అంటవు. మనం ఈ రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం గంగా సరయూ నదుల మధ్యలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది నాయనలారా అని విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పడం జరుగుతుంది. విశ్వామిత్రుడు అక్కడికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న మునులు అతన్ని పూజించి రామలక్ష్మణులను కూడా సత్కరించారు. మరునాడ మునులు అందరూ కలిసి ఒక నావ తెప్పించి ఈ ముగ్గురిని కూడా అందులో ఎక్కించి గంగా నదిని దాటుతున్నారు. వారి నది మధ్యలోకి ప్రవేశించేసరికి సడన్గా ఒక పెద్ద శబ్దం అనేది వినిపిస్తుంది. ఆ శబ్దం ఏమిటని రాముడు విశ్వామిత్రుని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు కైలాస పర్వతం దగ్గర బ్రహ్మదేవుడు ఒక సరస్సును సృష్టించాడు. అదే మానస సరోవరం. బ్రహ్మ మనసు నుండి పుట్టినది కాబట్టి దానిని మానస సరోవరం అంటారు. దీనిని బ్రహ్మ సరస్సు అని కూడా అంటారు. ఈ మానస సరోవరం నుండి పుట్టినదే ఈ సరయూ నది కూడా. సరయూ నది మరియు గంగా నది సంగమించేటప్పుడు వచ్చిన శబ్దమే మీరు ఇప్పుడు విన్న శబ్దం. సంగమించడం మీన్స్ రెండు కలవడం. గంగా నది మరియు సరయూ నది ఎక్కడైతే కలుస్తున్నాయో ఆ ప్రదేశాన్ని సంగమం అంటారు. ఆ సంగమ స్థానానికి నమస్కారం చేయండి అని విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెబుతాడు. ఒడ్డుకు చేరుకున్న విశ్వామిత్రుడు మరియు రామలక్ష్మణులు తరువాత అరణ్యంలోనికి ప్రవేశించారు. విశ్వామిత్రుడు రామునితో, రామా, ఈ అడవి చూసావా ఎంత భయంకరంగా ఉందో. పూర్వం ఇంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించినప్పుడు అతనికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. దాంతో ఆయనకు దైవత్వం పోయి మనుషులలానే ఆకలి దప్పులు మొదలయ్యాయి. ఋషులందరూ కలిసి గంగా నదీ తీర్థంలో స్నానం చేయించి ఇంద్రుణ్ణి పవిత్రుణ్ణి చేశారు. అప్పటి నుంచి అపవిత్రత పోయింది. ఆయనకి ఆకలి దప్పులు కూడా లేవు, శుభ్రమయ్యాడు. అందుకు ఇంద్రుడు సంతోషించి, నా శరీర మలినాల్ని గ్రహించిన ఈ రెండు దేశాలు మలద కరుసా దేశాలుగా ప్రసిద్ధి చెందుతాయని అన్నాడు. ఆనాటి నుండి ఈ దేశాల్లో కరువు కాటకాలు అనేవి లేకుండా పోయాయి. కానీ ఇప్పుడు ఈ రెండు దేశాలకు ఒక పెద్ద కష్టం వచ్చింది నాయన. సుందుడు అనే యక్షుడు, ఆయన భార్య తాటకి చాలా అందగత్తె, తెలివైనది కూడా. 1000 ఏనుగుల బలం కలది. ఈ రెండు దేశాలను ధ్వంసం చేస్తుంది. ఆమె కుమారులు మారీచుడు మరియు సుబాహువులు ఇంద్రునితో సమానమైన బలం కలవారు. మనం నడుస్తున్న దారిలోనే తాటకి కూడా ఉంటుంది. ఆమెను చంపి ఈ దేశాలను కాపాడు రామా అని విశ్వామిత్రుడు చెప్పాడు. అది విన్న రాముడు వెంటనే, యక్షులకు అంత బలం ఉండదు కదా మహర్షి, మరి ఈమెకు అంత బలం ఎలా వచ్చింది అని విశ్వామిత్రుణ్ణి ప్రశ్నించాడు. రాముడు అడిగిన ప్రశ్నకు విశ్వామిత్రుడు మనసులో సంతోషించి, నాయనా, పూర్వం సుకేతుడనే ఒక యక్షుడు ఉండేవాడు. మంచి బలం కలవాడు. ఆయనకు సంతానం లేకపోవడం వలన బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. దానికి బదులు బ్రహ్మదేవుడు ఒక పుత్రుణ్ణి ఇమ్మని సుకేతుడు కోరగా, కానీ బ్రహ్మదేవుడు 1000 ఏనుగుల బలం గల ఒక పుత్రికను ఇచ్చాడు. ఆమె తాటకి. ఆమె సుందుడిని వివాహం చేసుకుని మారీచ సుబాహువులను కన్నది. అగస్త్య మహర్షి శాపం వల్ల సుందుడు మరణించాడు. అప్పుడు తాటకి కోపంతో మారీచుని తీసుకుని అగస్త్యుడి మీదకి దండెత్తింది.
అగస్త్యుని శాపం వలనే భర్త చనిపోయాడనే బాధ మరొకవైపు, కోపం ఇంకోవైపు. ఇలాంటి కోపంతోనే అగస్త్యుని మీదకి దండెత్తిన తాటకికి అగస్త్యునికి మధ్య ఏం జరిగింది అనే విషయాన్ని రేపటి వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు వచ్చి చూస్తున్నారు అంటే మీకు నా వీడియోలు ఆకట్టుకుంటున్నాయని అర్థం. అలా అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి పెట్టుకోండి. అలాగే ఈరోజు వేసిన స్వస్తిక్ సింబల్తో వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అనే ముగ్గు అనేది మీకు ఎలా ఉంది, నచ్చిందా లేదనేది కూడా కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్లో మెంబర్షిప్ అనేది యాక్టివేట్ అయిందండి. ఎవరైనా సరే మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి. అలా అయితే లైవ్ చాట్స్ కూడా ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు వీడియోతో కలుద్దాం. బాయ్.